నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబానికి ఉత్సు కుమారుడు రాజీవ్ అరెస్ట్ సర్వే నంబర్లు మార్చి విక్రయించినట్లు గుర్తించిన ఏసీబీ తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలు వస్తుల లేమితో కునారిల్లుతున్నట్లు గుర్తింపు అవినీతి రాజ్యమేలుతున్నట్లు వెల్లడి ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ 8 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా అరెస్ట్ ఇంట్లో 16 లక్షల నగదు కీలక దస్త్రాలు స్వాధీనం హైదరాబాద్ లో కాగ్నిజెంట్ విస్తరణకు ముహూర్తం ఖరారు రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం కొత్తగా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు సీతారామ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమం తప్ప ప్రచార యావ లేదని తుమ్మల భావోద్వేగం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల సిలబస్ లో మార్పులు చంద్రబాబు వెల్లడి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్న సీఎం తుంగభద్ర ప్రాజెక్టు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటు 2-3 రోజుల్లో పని పూర్తవుతుందన్న మంత్రి నిమ్మల జూనియర్ డాక్టర్ ఘటనపై సిబిఐ దర్యాప్తు కోల్కతా హైకోర్టు ఆదేశాలు ఆసుపత్రుల్లో భద్రతపై నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలు జారీ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను సర్వేయర్ రమేష్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది విజయవాడ రూరల్ అంబాపురంలో కొనుగోలు చేసిన భూమిని సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములున్న సర్వే నంబర్లోకి అక్రమంగా మార్పించుకుని అమ్మేసినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన ఏసీబీ జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేసింది విజయవాడ రూరల్లోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీ నిర్ధారించింది ఈ అక్రమాలపై అవ్వా శేషనారాయణ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎంఆర్ఓ వివరణ కోరారు ఎంఆర్ఓ ఇచ్చిన నివేదికను పరిశీలించిన పోలీసులు కేసును ఏసీబీకి పంపారు డీజీ ఆదేశాలతో ప్రాథమిక విచారణ ప్రారంభించిన ఏసీబీ అధికారులు 88 సర్వే నెంబర్లో స్థలం కొని 87 సర్వేలోకి మార్పించి అమ్మేసినట్లు గుర్తించారు 87 సర్వే నెంబర్లోని అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు ఈ ఉదయం 5 గంటల నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు చేశారు రమేష్ ఇంట్లో ఉన్న కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను అరెస్ట్ చేశారు ఇదే కేసులో సర్వేయర్ రమేష్ ను కూడా అరెస్ట్ చేశారు తర్వాత వారిద్దరిని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారణ జరిపారు దర్యాప్తులో జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే ఆయనపైన కేసు నమోదు చేస్తామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు సిఐడి నుంచి కూడా వివరాలు తెప్పించుకుని కేసులను జతపరుస్తామని వివరించారు కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఎంక్వైరీ కండక్ట్ చేసాము ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో ప్రైమా ఫేసి ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసాము వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నంబర్లో దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి ఈ కేసులో జోగి రాజీవ్ A1 గా జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావును A2 గా చేర్చారు రాజీవ్ తో పాటు మరో 7గురిపై కేసులు నమోదు చేశారు సర్వే నెంబర్ 88లోని 2160 చదరపు గజాల భూమిని జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి సర్వే నెంబర్ 87లోకి మార్పించారు జోగి రాజీవ్ పేరిట 2023 ఏప్రిల్ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులు అంటూ దొంగ పత్రాలు సృష్టించారు అదే భూమిని 2023 మే 31న పడిగిపాటి సుబ్బారెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు విక్రయించారు గ్రామ సర్వేయర్ సర్వే చేయకుండానే చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు ఈ కేసులో అరెస్టు చేసిన జోగి రాజీవ్ కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు ఆ సమయంలో రాజీవ్ వద్దకు ఆయన కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడారు రాజీవ్ అరెస్టు సరైంది కాదని వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆధారాలు ఉన్నందునే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసినట్లు తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. భూ అక్రమాలకు పాల్పడ్డ జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యుల పాపం పండిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు జోగి హుందాతనం ఏమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఇప్పుడు కులం పేరుతో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలు వాళ్ళు దొరికిపోతే కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం. అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలుడు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు. ఆ రోజు కులం గుర్తులేదా? నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా? లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా? నువ్వు 5 కోట్లు విలువ చేసే సొమ్ము దోచుకునేది నిజం కాదా? ఆ మాట మాట్లాడకుండా నువ్వు కులాల మీద మాట్లాడటం ఇది సబబు కాదు. ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షల రూపాయలు లంచం తీసుకునే క్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఏసీబీ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ధరణి నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు 8 లక్షలు ఇవ్వాలని జక్కిడి ముత్యం రెడ్డిని అధికారులు డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని బాధితుడి నుంచి మధుమోహన్ రెడ్డి తీసుకుంటున్న వేళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతోనే తాను డబ్బు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ చెప్పగా అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయించారు. డబ్బు తీసుకుని పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు రావాలని జాయింట్ కలెక్టర్ మధుమోహన్ రెడ్డికి సూచించారు. ఓఆర్ఆర్ వద్ద మధుమోహన్ నుంచి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఇక నుంచి అవినీతికి పాల్పడే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని హెచ్చరించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ మరో ఉద్యోగి అరెస్ట్ ఇందుకు నిదర్శనమన్న సివి ఆనంద్ ఇద్దరు నుంచి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణలోని వసతి గృహాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు అవినీతి నిరోధక విభాగం ఏసీబీ గుర్తించింది. అపరిశుభ్రమైన వంటశాలలు, తాగునీటి కొరత, కలుషిత నీరు, నాణ్యత లేని కాలం చెల్లిన ఆహార పదార్థాలను విద్యార్థులకు వండి పెడుతున్నట్లు తేల్చింది. వసతి గృహాల్లో సరైన రిజిస్టర్లు నిర్వహించడం లేదని గుర్తించింది. ప్రభుత్వ వసతి గృహాలపై ఈ తెల్లవారుజాము నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ విస్తృత తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని జాంబాగ్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి, మహబూబ్ నగర్, కోయలకొండ, నల్గొండ జిల్లా తిప్పర్తి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, సిరిసిల్ల జిల్లాలోని ఇప్పాలపల్లి, జనగాం, భద్రాద్రిలోని కారేపల్లి, సిద్దిపేట, నిజామాబాద్లోని కొత్తగల్లి ప్రాంతాల్లోని వసతి గృహాల్లో తూనికలు, కొలతల శాఖ, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆడిటింగ్ విభాగాలతో కలిసి ఏసీబీ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించింది. పలుచోట్ల స్నానాల గదులు, టాయిలెట్లు అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్ మెనూ పాటించడం లేదని తేల్చింది. అపరిశుభ్ర వాతావరణంలో భోజనాలు వండుతున్నట్లు తేలింది. వంట సరుకులు నాసిరకంగా ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అన్ని వివరాలతో త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఏసీబీ తెలిపింది. గురుకుల పాఠశాలల్లో 2 విద్యార్థులు చనిపోవడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన 2 విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో పరిసరాలను పరిశీలించారు. గురుకులంలో చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు అందజేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి పాఠశాలను శుభ్రం చేయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి పాఠశాల పరిధిలో పారామెడికల్ సిబ్బందిని ఉంచుతామన్నారు. ప్రతి ఎమ్మెల్యే, కలెక్టర్ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ చేయాలని భట్టి సూచించారు. నెలకోసారైనా పిల్లలతో కలిసి భోజనం చేసి సమస్యలు పరిష్కరించాలని భట్టి ఆదేశించారు. శుచి, శుభ్రత కంపల్సరీ పాటించాల్సింది. బెడ్షీట్స్, కావాల్సిన బట్టలు, పుస్తకాలు అన్ని టైంకి వచ్చేటట్టుగా క్యాలెండర్ని కూడా తయారు చేస్తున్నాం. గతంలో లాగా ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేటట్టుగా కాకుండా కింద పడుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి బెడ్ ఉండాల్సిందే, కాట్ ఉండాల్సిందే, కాట్ పైన బెడ్ ఉండాల్సిందే, బెడ్షీట్ ఉండాల్సిందే. అన్ని స్కూల్స్ ఎక్కడెక్కడ కార్డ్స్ కావాలో చూసి మీరు ఎస్టిమేషన్ చేసుకొని వచ్చి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి ద్వారా ఒక ప్రపోజల్ ఇస్తే అన్ని స్కూల్స్కి కావాల్సినటువంటి విధంగా ఏర్పాటు చేస్తాం. ప్రతి స్కూల్లో టాయిలెట్స్ ఉండాల్సిందే, రన్నింగ్ వాటర్ కూడా నడవాల్సిందే.
గురుకుల పాఠశాలల్లో సమస్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రులు గురుకులాల సందర్శనకు వెళ్లటంపై సామాజిక మాధ్యమం ఎక్స్ లో హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గురుకులాల్లో అంతా బాగానే ఉందనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తమ ప్రయత్నంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం సంతోషకరమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిందన్న కేటీఆర్, గురుకులాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థుల జీవితాలను కాపాడేందుకు భట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసుకున్న ఒప్పందం మేరకు 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఒప్పందం సమయంలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్ సహా అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తో కలిసి కొత్త క్యాంపస్ శంకుస్థాపనకు హాజరవుతారు. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్ లో 2002 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆ సంస్థకు ఇక్కడ దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ తెలంగాణ నుంచి 7,725 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యా సిలబస్ లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు బడులకు దీటుగా తీర్చిదిద్దాలని కోరారు. సచివాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడంపై కారణాలను తెలుసుకున్నారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖపరంగా తీసుకుంటున్న చర్యల్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ సీఎంకు వివరించాడు. బడియీడు పిల్లలు ఎవరూ బయట ఉండేందుకు వీల్లేదని సూచించిన చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలకు తావు లేకుండా చూడాలన్నారు. జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలన్న సీఎం ప్రతిభా అవార్డులు, పేరెంట్ టీచర్ మీటింగులు మళ్లీ ప్రారంభించాలని ఆదేశించారు. నైపుణ్య గణన చేసేందుకు శాస్త్రీయమైన విధానం అనుసరించాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాగిత రహిత కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జరుగుతాయని గత కేబినెట్ భేటీలో చంద్రబాబు మంత్రులకు తెలిపారు. 2017లో కూడా కాగిత రహిత కేబినెట్ సమావేశాలు నిర్వహించినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రిస్తుండగా ఈ కేబినెట్ వల్ల ప్రింటింగ్ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నీటి ప్రవాహం కొనసాగుతుండగానే స్టాప్ లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిర్ణయించారు. ప్రవాహంపై ఒక ప్లాట్ఫామ్ వేసి దాని ద్వారా గేట్ను ఏర్పాటు చేయనున్నట్లు సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. ఈ మేరకు గేట్ను 5 భాగాలుగా తయారు చేసి తెచ్చి తుంగభద్ర వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. 2-3 రోజుల్లో స్టాప్ లాగ్ ఏర్పాటు పూర్తి కావచ్చని కన్నయ్య నాయుడు తెలిపారు. తుంగభద్ర జలాశయాల గేట్ల పటిష్టత, మరమ్మతుల పనుల్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ పరిశీలించారు. సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడుతో స్టాప్ లాగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక గేట్ ఏర్పాటు ఇంజనీరింగ్ సాహసం అద్భుతమని పయ్యావుల కేశవ్, రామానాయుడు చెప్పారు. వృధాగా పోతున్న ప్రవాహం అడ్డుకోవటం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఏదైతే 19వ గేటుకి సంబంధించి దాని సైజు 60x20 అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి కన్నమనాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం ఏదైతే సిడబ్ల్యూసి కూడా దాని ప్లేస్లో ఒక 5 గేట్లుగా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ఏదైతే వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా 5 బిట్లను కూడా మరి ఒక చోటని మళ్ళీ చేయాలనంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాలకు ఒక 3 గేట్లు, హిందుస్థానికి 1 గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ 1 గేటు, 5 గేట్లు కూడా అప్పజెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు తెలుగుదేశం కూటమి దూరంగా ఉంది. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయాల్లో హుందాగా ఉండాలి అనే అభిప్రాయంతోనే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు ప్రశంసించారు. అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న రాజనీతిజ్ఞుడిలా వ్యవహరించారని కొనియాడారు. తెలంగాణ స్థానికత ఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగుల్ని తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెస్టెడ్ ఉద్యోగుల్ని రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపింది. వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల్ని రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంకులో మాత్రమే విధుల్లో చేరతారని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ హయాంలోనే పూర్తి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం తామే చేసినట్లు గొప్పలకు పోతోందన్న బీఆర్ఎస్ విమర్శల్ని కాంగ్రెస్ సర్కార్ తోసిపుచ్చింది. సీతారామ ప్రాజెక్టుపై 7,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన బీఆర్ఎస్ సర్కారు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టు కోసం 9 నెలల్లోనే 482 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సీతారామ ప్రాజెక్టుకు మోక్షం కలిగిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. మరోవైపు ఖమ్మం జిల్లా మొత్తం భూమికి నీళ్లివ్వాలి అనేది తన సంకల్పం తప్ప ప్రచార యావలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కోసం మంత్రులు పోటీ పడుతున్నారని హరీష్ రావు చేసిన విమర్శలను తుమ్మల తోసిపుచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పూర్తి చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు. అయ్యాక కూడా ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతోటి ఇప్పటికి 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలచబడుతున్నారు తప్పితే మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. మీరు చేసిన తప్పులన్నింటినీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సుంకిసాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ తెలంగాణ శాసన సభాపక్షం డిమాండ్ చేసింది. బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్బాయి హరీష్, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డిలు సుంకిసాల ప్రాజెక్టును సందర్శించారు. సుంకిసాల గోడ కూలిన ఘటనను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అధికారుల అనుమతి లేకుండా గుత్తేదార్ టన్నెల్ తెరిచారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. మంత్రులు అతి చిన్న నష్టం జరిగిందని నివేదిక రాకుండానే ఎలా చెప్పారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంతో కాంట్రాక్టర్కు లోపాయికారి ఒప్పందం ఉందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తుందని ప్రతిసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ పనులు ఇస్తా ఉన్నారు? ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు. మరి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు? మరి ప్రభుత్వం మీద పడుతుందా, కంపెనీ భరిస్తుందా? కంపెనీ మీద ఏ రకమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ మీరు తీసుకుంటారో కూడా ఎందుకు మీరు చెప్తలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేదల వివరాలు కేంద్రానికి త్వరగా అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాసిన కిషన్ రెడ్డి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కనీసం 10 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇళ్లను కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి లేఖలో వెల్లడించారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను సెప్టెంబర్ 2వ వారంలోపు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కలెక్టర్లను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పురోగతిపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు చట్టపరమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చూడాలని చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. 31 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున సమయం వృధా చేయకుండా సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను బుధవారం ఉదయం 10 గంటలలోపు సీబీఐకి అప్పగించాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు ఇవాళ కొనసాగాయి. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా పేర్కొంది. విధుల్లో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలను కాపాడలేని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసన చేస్తున్న వైద్యులపై ఏం చర్యలు తీసుకోబోమని, కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది. వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ను అమలు చేయాలని డిమాండ్ చేసింది. డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు. వైద్యురాలి మృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన కళాశాల ప్రిన్సిపల్ ఎక్కడా పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు, బోధనా సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు ఆసుపత్రులు, కళాశాలల యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులు పనిచేసే ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఈ రక్షణ చర్యలు ఉండాలని పేర్కొంది. డాక్టర్లు, సిబ్బంది కారిడార్లలో తిరిగే సమయంలో కూడా భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలని, సున్నిత ప్రదేశాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పురుషులతో పాటు మహిళా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించింది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే కళాశాల యాజమాన్యం కేసు నమోదు చేయించాలని, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 48 గంటల్లో తమకు పంపాలని తెలిపింది. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ సహా కుల గణన చేపట్టాలి అనే డిమాండ్లతో దేశవ్యాప్త ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుజ్పై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలంటూ ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. అదే రోజు అదానీ అంశంపై జేపీసీ కమిటీ వేయాలని నినదిస్తామని పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర విభాగాల చీఫ్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలతో ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయించారు. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ భేటీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల సన్నద్ధతపై చర్చలు జరిపారు. అదానీ మెగా స్కామ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం ఉందని, ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేటర్ కూడా తీవ్రంగా రాజీ పడిందని భేటీ తర్వాత కాంగ్రెస్ ఆరోపించింది.